అక్కడ ఒక గుంట ఉంది. ఆ గుంటలో పడిన కప్పలు బయటికి రాలా. అది లోతైన గుంటేమి కాదు, గట్టిగా ఎగిరితే కప్ప బయటపడతాయి. కానీ ఎప్పుడూ కూడా ఆ గుంటలో పడిన ఏ కప్ప కూడా బయటపడలా. కారణం తెలుసా? ఏదైనా ఒక కప్ప గుంటలో పడింది అనుకోండి, చుట్టూ 10 కప్పలు వచ్చి ఓరోరి తమ్ముడా పడక ఈ గోతులో పడ్డావా, ఇదే గోతులో మా తాత పడ్డాడు బయటపడలా, ఇదే గోతులో మా మామ పడ్డాడు బయటపడలా, తమ్ముడా ఇప్పుడు నువ్వు పడ్డావు, నీకు గోతి గండ ఉంది కాబట్టి గోతులో పడ్డావు, బయటపడే ఛాన్స్ లేదు అని చెప్పి అందరూ పైనుండి మాట్లాడుతూ ఉంటే ఇక ప్రయత్నం చేసే కప్ప కూడా ప్రయత్నం చేయకుండా ఆ గోతులోనే చచ్చిపోవడం. ఇది అలవాటు అయిపోయింది. ఆ లోపల పడిన కప్పేమో ఎగిరి గంతేస్తుంది. ఎగురుతావేంటి, ఎంత ఎగిరినా సరే నువ్వు బయటికి రాలేవు అని చెప్పి అన్ని కలిసి నీ వల్ల కావు అని చెప్పి అంటుంటే ఆ లోపల పడిన కప్ప ఇంకెక్కువ ప్రయత్నం చేస్తుంది. ఈ చుట్టూ ఉన్న కప్పలన్నీ కలిసి చెప్తుంది వినపట్టలేదా, పైకి రావడం సాధ్యం కాదు, పెద్ద కప్పలు చచ్చిపోయినాయి, నువ్వు ఎలా పైకి వస్తావు అని అంటే అది ఒక్కసారిగా ఎగిరి బయటపడిపోయింది.